Namaste. Dear friends, today also we are discussing about idioms. You may think why this lady is focusing more and more on idioms and why so many episodes on idioms. To be frankly, let me tell, to make more and more idioms understandable is to get more and more entrance into the door of the Telugu language. These are all raw materials. As we garnish our food, these idioms will make the beauty to enhance more and more and to make the sentence more and more attractive and amazing. With that intention only, we are doing more and more episodes. As so many of you are interested in Telugu language and so many students, those who are aspiring for good ranks in their accomplishments, as we collect all these things, we can adapt them in essay writing, in paraphrasing, in thesis writing, in storytelling, or what not. We can make use of these things anywhere, any place, anytime, in any form. That is the importance of idioms in our language. So, to be more confident in making sentences, in making use of them in different practices, let us do some more episodes on idioms. That's what I feel, and with that intention only, I'm focusing more on idioms. Thank you, one and all. Namaste. ఈనాటి ఎపిసోడ్ కూడా మనం జాతీయాల గురించే చేస్తున్నాము. మీ అందరికీ అనుమానం రావచ్చు, ఏమిటి ఏవో చిన్న మాటలు కదా, వాటి గురించి ఇన్నిన్ని ఎపిసోడ్స్ ఏంటి, ఇన్నిన్ని పదాలు ఏంటి అని. ఇది మనకి మూలధనం అండి. మన దగ్గర నగదు రూపంలో కనుక ఉంటే ఆ నగదుని మనం ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు, దేన్ని కొనుక్కోవటానికైనా ఉపయోగించుకోవచ్చు, ఏ ప్రదేశానికి వెళ్ళటానికైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఈ ఇడియమ్స్ అనేవి తెలుగు తల్లికి అలంకారాలు. ఆ భాషను మరింత సుసంపన్నం చేస్తూ, సులభతరం చేస్తూ, మన కంటిని ఆ వైపుగా ఆకర్షింపచేస్తూ, మన చెవులు అవి వినేట్టుగా చేస్తూ, నిజానికి అవి మన సమ్మోహనపరుస్తాయి. సమ్మోహనాస్త్రాలు అని చెప్పవచ్చు నిస్సందేహంగా. కాబట్టి వాటి గురించి ఇంకొంచెం విశదంగా తెలుసుకున్న తర్వాత మనం వేరే ఇంకొక దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను ఇంకొక 2-3 ఎపిసోడ్స్ ఈ ఇడియం జాతీయముల గురించే మనం ముచ్చటించుకుంటే, ఎంత ముచ్చటించుకున్నా తనివి తీరుతుందా అండి? అంత తీయనిది ఆ తెలుగు భాష, అంత తేనెలూరేది తెలుగు భాష, అంత మందార మకరందము మన భాష. కాబట్టి ఇంకా నేను ఆలస్యం చేయకుండా ఈనాడు మనము ముచ్చరించుకోబోతున్నా, చర్చించుకోబోతున్నా, గ్రహించుకోబోతున్నా, నేర్చుకోబోతున్నా జాతీయాలు ఒక మానవ శరీర భాగాలకి సంబంధించినవి. మానవ శరీర భాగాలు ఒక సంతోషాన్ని కానీ, ఒక సందేహాన్ని కానీ, ఒక సానుభూతిని కానీ, ఒక సహాయాన్ని కానీ ఏ విధంగా తెలియజేస్తుంది అనే విషయాలకి, ఏ విధంగా మన శరీర అవయవాలు వాడుకలో ఉండి మాట చెప్పలేని మౌనం ద్వారా వాటిని మనకి తెలియజేస్తున్నాయి అనే విషయాలని గ్రహించే ప్రయత్నం చేద్దాము. రండి, ఈనాటి మన ఎపిసోడ్లో మనము నుదుటి వ్రాత, సీత కన్ను, ముక్కు సూటి, పెదవి విరితే, మెడలు వంచి, గుండె తరుగు, కుడి భుజం, పొట్ట చెక్కలు, వెన్నుపోటు, కాళ్ళ వేళ్ళ అని పాదమస్తకం అయితే కింద నుంచి తల దాకా, మనం తల నుంచి కింద దాకా పదాలను తీసుకుంటూ, ఇదేమో నుదుటి వ్రాత, సీత కన్ను, ముక్కు సూటి, పెదవి విరుచు, మెడలు వంచు, గుండె తరుగు, కుడి భుజము, పొట్ట చెక్కలు, వెన్నుపోటు, ఇంకా కాళ్ళ వేళ, గుండె తరుగు. ఇవన్నీ కూడా మనం ప్రతిదినము వింటూ ఉన్నవి.
అయితే అవి ఏ సంఘటన చెప్తున్నాయి, ఏ సందర్భాన్ని చెప్తున్నాయి? ఈ నవరసాల్లో ఏ రసాన్ని? అది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయా, సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయా, సహాయాన్ని వ్యక్తం చేస్తున్నాయా, లేకపోతే ద్రోహాన్ని వ్యక్తం చేస్తున్నాయా, మంచి లక్షణాలు తెలియజేస్తున్నాయా, మార్చుకోవాల్సిన లక్షణాలని మనకి తెలియజేస్తున్నాయా అనే విషయాలని గమనించి ఆ పదాల యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. దీన్ని బట్టి మనం వేరే సొంత వాక్యాలలో వీటిని ఉపయోగించుకోవటం మనకి చాలా తేలికగా అవుతుంది. కాబట్టి రండి, మొదటిది మనం అనుకున్నది నుదిటి వ్రాత. ఆ నుదిటి వ్రాత అనే పదం ఎప్పుడు మనం ఉపయోగిస్తూ ఉంటామంటే, నిరాశ, ఇది అనుకున్న పని కాదు, మనం సాధించదలుచుకోలేము, మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండవు, మన మెదడు కూడా సరైన సహాయాన్ని ఇవ్వటానికి, స్ఫురింపజేయటానికి ఆలోచనలను అందివ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇది నుదిటి వ్రాత. కొందరేమో బ్రహ్మ రాత అని కూడా అంటారు. సరేలేండి, వాళ్ళని తీసుకురావటం ఎందుకు, కానీ ఇది అంటే ఫేట్, దట్ ఈస్ డెస్టినీ. ఫేట్ అలా ఉంది కాబట్టి మనం ఏం చేయగలం అంటే, మనకి మీకు తెలుసు కదా, ఆప్టిమిజం, పెసిమిజం, ఆశావాదము, నిరాశావాదము అని రెండు ఉంటాయి. ఆశావాదులేమో దాన్ని కాదు, మనం దాన్ని తుడిచేసి కొత్త వ్రాత రాద్దాము అని అనుకుంటూ ఉంటే, నిరాశావాదులు ఏం చేస్తారంటే, ఇంతే రాసింది, మనకి ఇంతే ప్రాప్తం ఉంది, ఇంతకంటే ఏం చేయగలము అని వాళ్ళకి వాళ్ళే తీర్మానించుకుని దాన్ని మాత్రమే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. దాన్ని నుదిటి వ్రాత అని అంటారు. దిస్ ఈజ్ ఫేట్, దిస్ ఈజ్ డెస్టినీ, దిస్ ఈజ్ అవర్ లైఫ్ అని అనుకోవటం ఎంతవరకు సమంజసం అనేది మీకే వదిలేస్తున్నాను. మనం కొత్త రాత రాసుకోగలమా, లేకపోతే దాన్నే నమ్ముకుంటూ ఉండగలమా అనేది కూడా నేను మీ అభిప్రాయానికి వదిలేసేస్తున్నాను. తర్వాతది సీత కన్ను. సీత కన్ను ఏమిటండి? సీత అనే ఆవిడ కన్నా కాదు. అక్కడ సీతలు ఏం చూపిస్తున్నారు? చలి. అంటే ఇలా ఎవరైతే వాళ్ళని సరిగ్గా పట్టించుకోరో, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారో, వాళ్ళ ఇంటికి రాకపోకల్ని తగ్గించేసేస్తారో, అలాంటి వాళ్ళని ఈ మధ్య మీరు సీత కన్ను వేశారు మా మీద అంటారు. అంటే మా ఇంటికి రావట్లేదు, ఇంకా చదువుతూ ఉంటే నల్లపూస అయిపోయారంటారు, మీరు మాకు కనపడట్లేదు అని. కానీ మర్యాదగా చెప్తారనుకోండి, అప్పుడు మీరు మా మీద సీత కన్ను వేశారు, మా క్షేమాల్ని కానీ, బాగోగుల్ని కానీ, మంచి చెడులను కానీ, మా పరిస్థితులను కానీ పట్టించుకోకుండా తటస్థంగా ఉన్నారు, మా దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని పలకరించట్లేదు, పట్టించుకోవట్లేదు, మాకు సూచనలను ఇవ్వట్లేదు అని ఇన్ని అర్థాలను చెప్పేదానికి ఒక్క సీత కన్ను అనే పదాన్ని వాడుతూ ఉంటారు. మూడవది ముక్కుసూటి. ఇది చాలా కష్టం అండి. నేను కూడా ఈ విభాగానికి చెందిన దాన్ని చాలా కష్టాలు పడుతూ ఉంటాను, అపనిందలు పడుతూ ఉంటాను, అందరి చేత చెడ్డదాన్ని అని కూడా అనిపించుకుంటూ ఉంటాను. అసలు లౌక్యం ఉండకపోవటం, సమయస్ఫూర్తిగా మాట్లాడలేకపోవటం, ప్రవర్తించలేకపోవటం, నిష్కర్షగా ఉండగలగడం, దాన్ని ముక్కుసూటి. అతని వ్యక్తిత్వం ముక్కుసూటిగా ఉంటుంది, ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. దీనికి మనం ఇంకో జాతీయంలో కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు అని అనుకుంటున్నాం. అంటే కావలసిన లౌక్యము, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యము కొంచెం మనం ప్రయోగించలేనప్పుడు దానిని ముక్కుసూటి అని అంటారు. ముక్కుసూటి స్వభావం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లుగా చెయ్యటము, దాన్ని ముక్కుసూటి స్వభావము అని అంటూ ఉంటారు. ముక్కు తర్వాత ఏమొచ్చిందండి మనకి? పెదవి విరిచే. ఎవరైనా ఏదైనా చేసి, ఎలా ఉంది, మా వంటకం ఎలా ఉంది, మా కవిత్వం ఎలా ఉంది, మా మార్పులు ఎలా ఉన్నాయి, మేము చేసిన నాటకం ఎలా ఉంది, మేము పాడిన పాట ఎలా ఉంది అని వాళ్ళకి తీర్పు కోసం చూస్తారనుకోండి, వాళ్ళకి అది నచ్చదు. నిజానికి బాగాలేదు అనుకుంటారు, కానీ బాగాలేదు అని చెప్పరు. చెబితే వీళ్ళు బాధపడతారు. మనం యొక్క సరిగ్గా చెప్పేది సరిగా అది పద్ధతి కాదు కాబట్టి అంటారు. అంటే అది బాగలేదు చెప్పేదానికి పెదవిని విరిచారు
అని చెప్పడంలో ఈ పెదవి ప్రధాన పాత్రని వహిస్తోంది. మన నిరాశను తెలియజేయడానికి నుదురు ప్రధాన పాత్ర వహిస్తోంది. ఎవరైనా మనని నిర్లక్ష్యం చేస్తున్నారు, మనని పట్టించుకోవట్లేదు అని చెప్పడానికి కన్ను ప్రధాన పాత్రను వహిస్తోంది. నిష్కర్షగా చెప్తున్నారు అనే దానికి ముక్కు ప్రధాన పాత్రను వహిస్తోంది. నచ్చలేదు అనే విషయాన్ని అసలు మాటల్లో చెప్పకుండా భావాల్లో చెప్పేదానికి పెదవి ప్రధాన పాత్ర వహిస్తోంది. దాని తర్వాత మన మెడలు వంచి ఏదైనా పరిస్థితులు అనుకూలించినప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, అదే మన యొక్క గమ్యం అయినా కాకపోయినా, మన ఆశయం అయినా కాకపోయినా, చాలా మంది ఉన్నత విద్యలు చదవాలనుకుంటారు, పెద్ద పెద్ద పదవులు సంపాదించుకోవాలనుకుంటారు, ఎన్నో చేయాలనుకుంటారు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు సరిపోవు. ఎవరో వచ్చి మెడ ఇలా ఉంచడం కాదు, ఆ పరిస్థితి తలవొగ్గేట్టుగా చేస్తుంది. వాళ్ళకి అనుకూలంగా లేని పరిస్థితుల వల్ల వాళ్ళ ఆశయాలని కానీ అభిరుచులను కానీ పక్కకు పెట్టేసి ఏది చెయ్యాలో వాళ్ళ కర్తవ్యం దాన్ని చేయటాన్ని మెడలు వంచడం, పరిస్థితులు మెడలు వంచడంతో వాడు ఉద్యోగంలో చేరాడు. కానీ నిజానికి అతనికి పెద్ద పెద్ద చదువులు చదివి ఎన్నో సాధించాలనే కోరిక ఉంది. అతని ఆర్థిక పరిస్థితి అతని మెడలు వంచింది. ఇష్టం లేని ఊళ్ళో ఉండటం మెడలు వంచింది. ఇష్టం లేని ఉద్యోగం చేయటం మెడలు వంచింది. ఇష్టం లేని పరిస్థితుల్లో నవ్వుతూ ఉండటం మెడలు వంచింది. అంటే ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి రావటాన్ని మెడలు వంచడం అని అంటారు. దాని తర్వాత గుండె తరువు. ఏదైనా విషాద సంఘటనలు మనం ఈ మధ్య అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వింటున్నాం. అంతమంది జన నష్టమైంది, ఇంతమంది ఆస్తి నష్టమైంది, ఈ భవనం కూలిపోయింది, ఈ బస్సు తగలబడిపోయింది, ఏదేదో వింటాం. వాళ్ళని చూస్తూ అప్పుడు బాధ, అసలు చెప్పలేనంత బాధ నిండుతుంది. ఈ కన్నీరు నిండి మున్నీరైపోయి గుండె నిండా నిండిపోతే ఆ గుండె ఒక్కొక్కసారి గుండె పగిలింది అంటే మన వైద్య శాస్త్ర ప్రకారం పగలటం కాదండి, దానిలో ఉండే అన్ని దాని దయ, అభిమానం, సంతోషం, ప్రేమ అవన్నీ కూడా వాటి స్థానాల్లోంచి తప్పుకుపోయి తలా ఒక చోట చెల్లా చెదరైపోతాయి. దాన్ని గుండె పగులు అని అంటూ ఉంటారు. దాని తర్వాత కుడి భుజం. ఈ గుండెకి ప్యారలల్ గా ఇక్కడ కుడి భుజం. ఈ కుడి భుజం అంటే ఎవరైతే ఎవరికి చాలా సహాయం చేస్తూ ఉంటారో మనం వింటూ ఉంటాం. ఫలాని నాయకులకి వీళ్ళు కుడి భుజం లాంటి వాళ్ళు, ఫలాని భూస్వామికి ఇతను కుడి భుజం లాంటి వాడు, ఫలాని రాజుకి ఫలాని మంత్రి కుడి భుజం లాంటి వాడు. అంటే సలహాలు ఇవ్వటంలో కానీ, సహాయం చేయటంలో కానీ, ముందు చూపుతో వాళ్ళని రక్షించటంలో కానీ, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు దాని నుంచి కడతేర్చే ఉపాయాన్ని ఆలోచించి వాళ్ళు ముందుకి వచ్చి దాన్ని చెయ్యటాన్ని కుడి భుజము. వాళ్ళు నా కుడి భుజం విరిగిపోయినట్టుగా ఉందిరా, నా కుడి చేయి విరిగిపోయినట్టుగా ఉందిరా అంటారు. అంటే వాళ్ళు కనుక లేకపోతే వీళ్ళు స్వతంత్రంగా సమర్థవంతంగా చేయడానికి అశక్తులు. అలాంటి వాళ్ళకి సహాయపడే వాళ్ళని, నిలబడి ఉండే వాళ్ళని, ఎప్పటికీ కూడా మంచి సూచనలు ఇచ్చే వాళ్ళని, సహాయం చేసే వాళ్ళని, ఆ సహాయం అనేది మానసికంగా కావచ్చు, శారీరకంగా కూడా కావచ్చు, సమయోచిత సందర్భంగా కూడా కావచ్చు, అలా చేసే వాళ్ళని కుడి భుజము అని అంటారు. దాని తర్వాత వాళ్ళని పొట్ట చెక్కలు. ఈ పొట్ట చెక్కలు అనేది ఏంటంటే సామాన్యంగా కూడా కింద పడి దొర్లారు అని అంటూ ఉంటారు. కింద పడి దొరలటం ఏంటంటే అంటే ఆ నవ్వును ఆపుకోలేక, ఆ సంతోషాన్ని ఆపుకోలేక, ఆ క్షణంలో వాళ్ళకు వచ్చిన భావావేశానికి తట్టుకోలేక వాళ్ళు నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది అంటారు. అంటే ఒక హాస్యమైన సంఘటన వింటున్నప్పుడు కానీ, ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు కానీ, ఒక సంభాషణలో జరిగిన వాటిని బట్టి గాని నవ్వు వచ్చి ఆ నవ్వు శరీరాన్ని మొత్తం కదిలించేస్తూ ఉంటే పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వామంట. పొట్ట ముక్కలవుతుందండి కాదు, అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని ఇచ్చింది ఆ హాస్య సంఘటన అని. అంటే హాస్యానికి సంబంధించింది. మీరు ఇప్పుడు గమనిస్తూ ఉంటే
ఒక్కొక్కటి మనిషిలోని ఏ స్వభావానికి ప్రతీకలుగా ఉన్నాయి అనేది మనం మళ్ళీ చివరికి ఒకసారి చెప్పుకుందాము. అది పొట్ట చెక్కలవ్వటం, అది కాకుండా వెన్నుపోటు, మన వీపు మీద గుచ్చటం. చాలా మందికి తెలిసుండొచ్చు, మహాకవి షేక్స్పియర్ రాసిన నాటకంలో జూలియస్ సీజర్, బ్రూటస్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ బ్రూటస్ జూలియస్ సీజర్ ని వెనక నుంచి వచ్చి స్టాప్ చేసేస్తే, యూటు బ్రూటస్, యూటు అనడు, గైటు నువ్వు నన్ను పొడిచావా అంటాడు. అంటే నమ్మించి మోసం చేయటం మనకు మామూలు కథల్లో కూడా చూస్తూ ఉంటాం, మన ఇతిహాసాల్లో, జానపద కథల్లో, మామూలు కథల్లో కూడా చూస్తూ ఉంటాం. నమ్మక ద్రోహం చేయడాన్ని వెన్నుపోటు పొడవటము అని అంటారు. మనకి వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఎంతో నమ్మకంగా నమ్మిస్తారు మనని, కానీ మనకి అపారమైన నష్టాన్ని, పూడ్చుకోలేని నష్టాన్ని కలిగిస్తారు. దాన్ని వెన్నుపోటు అని అంటారు. దాని తర్వాత కాళ్ళవేళ, ఏదైనా ఒక సంఘటన జరిగింది, దాని వల్ల మనకి ప్రమాదం ఉంది, దాని వల్ల ఎన్నో కష్ట నష్టాలు రాబోతున్నాయి, దాని నుంచి మళ్ళీ తప్పించగల వ్యక్తి కానీ, ఒక సంఘం కానీ, ఒక వ్యవస్థ కానీ ఒకటి ఉన్నది. అప్పుడు ఆ వ్యవస్థని పట్టుకుని చాలా మంది అంటారండి, నేను గమనిస్తూనే ఉంటాను, మీరు కూడా గమనిస్తూనే ఉండొచ్చు, చేతులు పట్టుకుని ఇవి చేతులు కాదనుకోండి అంటారు. చేతులు కాకపోతే ఏంటండి, కాళ్ళు. మేము మీ కాళ్ళు పట్టుకుంటున్నాం అనుకోండి, కానీ బాగున్నది కాబట్టి మీ చేతులు పట్టుకుంటున్నాము అని చెబుతూ ఉంటారు. అంటే అంత బతిమాలతారనమాట. కాళ్ళ వేళ అని బతిమాలి అసలు కదలనీయరనమాట. కాళ్ళు వేసుకుంటే వేళ్ళు పట్టుకుంటారు, వేళ్ళు తీసుకుంటే కాళ్ళు పట్టుకుంటారు. ఆ విధంగా వాళ్ళ పని అయ్యేదాకా దయనీయంగా, శోచనీయంగా బతిమాలుతూనే ఉంటారు. బతిమాలటంలో పరాకాష్ట వచ్చినప్పుడు కాళ్ళ వేళ్ళ పడ్డారు అని అంటారు. అదే మనకి ఇంకో సామెతలు కూడా ఉంటుంది, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని. అందులో కూడా కాళ్ళు పట్టుకుని బతిమాలటం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. ఒక్కసారి ఈ సామెతల గురించి మళ్ళీ చూసుకుందాము. అవి ఏ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి, ఏ సందర్భాన్ని, ఏ సమయాన్ని తెలియజేస్తున్నది అనేది ఒక్కసారి మళ్ళీ పునః పరిశీలన చేసుకుందాము. ఇక్కడ నుదుటి వ్రాత అనేదేమో నిరాశావాదానికి ప్రతీకగా నిలుస్తుంది. దాన్ని మనము మార్చి కొత్త వ్రాత కూడా రాయొచ్చు అనేది ఆశావాదం. దాని తర్వాత సీతకన్ను అనేది ఎవరైతే మన గురించి పట్టించుకోవట్లేదో, రాకపోకలు చెయ్యట్లేదో, బాధ్యతలను వహించట్లేదో, అసలు వాళ్ళ లిస్టులోంచి మనని తీసేస్తున్నారో వాళ్ళని సీతకన్ను వేశారు. అంటే మనని చూడట్లేదు. చూడటం అంటే ఇలా చూడటం కాదు, మన బాగోగులు చూడట్లేదు అని తెలియజేసేందుకు వాడుతూ ఉంటారు. అదే విధంగా ముక్కుసూటి అనేది నిష్కర్షగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం, లౌక్యం తెలియని ఒక మానవ స్వభావం గురించి, మానవ ప్రవర్తన గురించి కూడా తెలియజేస్తుంది. సీతకన్ను మానవ ప్రవర్తన తెలియజేస్తోంది, ముక్కుసూటి మానవ ప్రవర్తన తెలియజేస్తోంది. పెదవి విరుపు కూడా మానవ ప్రవర్తన. నచ్చలేదు అనేది మాటల్లో చెప్పకుండా సంకేతం ద్వారా తెలియజేయటం. అదేవిధంగా మెడలు వంటి అనేదేమో తప్పనిసరి పరిస్థితులు, అనివార్య కారణాలని తెలియజేస్తుంది. ఆ సందర్భం అలాంటిది అని సందర్భం గురించి తెలియజేస్తుంది. దానికి అతను తప్పకుండా అంగీకరించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇప్పుడు లేదు, వివాహాల్లో కూడా ఏదో చెల్లెలు పెళ్లి కావాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి, అట్లాంటివి కూడా మనం విన్నాం ఇదివరకు. అదేవిధంగా గుండె తరుగు అనేది చాలా దయమైనది. మనిషిలోని మానవత్వం అంతా కూడా కరిగి ద్రవించిపోతుంది. ఆర్ద్రత అని అంటాం మనం దీన్ని. ఆ ఆర్ద్రతని తెలియజేసేదే గుండె కరిగిపోవు అనే జాతీయం. అదే విధంగా కుడి భుజం అనేది కూడా సహాయపడుతూ ఉండేవాడు, సూచనలు ఇస్తూ ఉండేవాడు, ఎప్పుడు అండదండగా ఉండేవాళ్ళని, ఆ స్వభావం ఉన్న వాళ్ళని కుడి భుజము అని అంటారు. ఆ తర్వాత పొట్ట చెక్కలు హాస్యాస్పదము వేరండి,
ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు మనం ముచ్చరించుకోవాలి. హాస్యము అనేది సంతోషాన్ని కలిగించేది, నవ్వించేది, మన బాధల్ని మరిపింపచేసేది. అదే హాస్యాస్పదము అంటే నవ్వుల పాలు. ఇదివరకు మనం చూసుకున్నాం కదండి. అది ఎవరు నమ్మరు, బాగుండదు, వినటానికే బాగుండదు అనే ఒక వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. ఆ తర్వాత వెన్నుపోటు. వెన్ను చూపు అంటేనేమో భయపడి పిరికితనంతో పారిపోవటం. పిరికితనం, వెన్ను చూపు, మడమ చూపు, వెన్ను చూపు ఇలాంటివన్నీ. కానీ వెన్ను పోటు అనేది మిత్రద్రోహం కావచ్చు, దేశద్రోహం కావచ్చు, ఏదైనా నమ్మించి ద్రోహం చేసేదాన్ని వెన్ను చూపు అని అంటారు. అదే విధంగా కాళ్ళ వేళ్ళ అనేది బతిమాలి బతిమాలి బామాలి ఆ పని చేసుకోవటాన్ని అంటారు. నేను ఇప్పటికీ మానవ శరీర భాగాలను ఉదహరిస్తూ మనం వాడుకుంటున్న జాతీయాల గురించి ముచ్చరించుకున్నాము. ఇవే కాకుండా బోడిగుండికి అరికాలికి ముడి వేస్తారు. ఇంకా చాలా ఉన్నాయండి, 1, 2 అని కాదు. వాటన్నిటినీ చెప్పుకోలేం కాబట్టి శరీర అవయవాల గురించి వీటి ప్రతీకగా తీసుకొని చెప్పుకుంటున్నాము. వచ్చే ఎపిసోడ్లో సంఖ్యలతో జాతీయాలు ఎలా ఉంటాయి, అవి ఆ సంఖ్యలను ఏ విధంగా మనకి తెలియజేస్తున్నాయి, సంఖ్యలు ఏ విధంగా తెలుగు భాషని సుసంపన్నం చేస్తున్నాయి అనేది ముచ్చరించుకుందాము. ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.